హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండ్ బీబీ ఫిల్మ్ టకీస్. అండ్ ఇవాళ టాపిక్ చూసుకుంటే నితిన్ నిజంగా బండి బ్యాడ్ టైం అయితే బాగా గట్టిగా తంతున్నట్టుంది నితిన్ గారికి. అయితే ఒక సినిమా హిట్ పడితే ఇంకా 10 సినిమాలు ఫ్లాప్లో పడుతున్నాయి. అసలు నితిన్ కెరీర్లో అయితే అసలు ఏం జరుగుతుందో కూడా ఆయనకు అర్థం కావట్లా. స్టోరీ సెలక్షన్స్ అయితే ఆయన చాలా వీక్గా ఉంటున్నాయి. మొన్న భీష్మ తర్వాత వరుసగా 6 సినిమాలు ఫ్లాపులు అన్ని ఒక్కొక్కటి ఫ్లాప్ అవుతానే ఉన్నాయి. టాలీవుడ్లోని బ్యాడ్ లక్ మొత్తం తన వెంటే పడుతున్నట్టు అనిపిస్తుంది. చిన్న చిన్న హీరోలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి 100 కోట్ల పైగా వసూలు కలెక్ట్ చేస్తుంటారు. నితిన్ కి అయితే కనీసం 10 కోట్ల కలెక్షన్స్ కూడా రావట్లేదు అండ్ ఫ్లాపులు తన వెంట పడతా ఉన్నాయి. ప్రెసెంట్ అయితే మొన్న వచ్చిన తమ్ముడు మూవీ కూడా కనీసం 10 కోట్లు కూడా వసూలు కాలేదు. అసలు ఏం జరుగుతుంది అసలు నితిన్ కెరియర్లో? అసలు ఆయన స్టోరీ సెలక్షన్స్ అయితే అంతకేం బాగోట్లేదు. సో అన్ని కామెడీ, లవ్ ఇలా రొటీన్ స్టోరీస్ మాత్రమే, వీక్ స్టోరీస్ మాత్రమే ఎంచుకుంటున్నాడు నితిన్ అయితే. సో నితిన్ కెరియర్ ప్రస్తుతం చాలా రిస్క్లో ఉందని చెప్పాలి. నిజం చెప్పాలంటే తమ్ముడు తర్వాత నితిన్ చేయాల్సిన ప్రాజెక్టులు హోల్డ్లో ఉండిపోయినాయి. చెప్పాలంటే ఎల్లమ్మ స్టోరీ దిల్రాజ్ బ్యానర్తో వేణు డైరెక్ట్ చేయాలి. సో అది ఆగిపోయింది. అండ్ ఆల్రెడీ దిల్రాజ్ కూడా ఇప్పటికే నితిన్కి 2 సినిమాలు చేశారు. 2 సినిమాలు డిజాస్టర్ అయినాయి. మొన్న వచ్చిన తమ్ముడు, అంతకుముందు వచ్చిన శ్రీనివాస కళ్యాణం మూవీ. నితిన్ విక్రమ్ కే కుమార్ సినిమా కూడా చేయాల్సి ఉంది, బట్ అది కూడా పక్కన పడిపోయింది. నితిన్ కెరీర్లో అయితే స్టార్టింగ్ జై మూవీ నుంచి దిల్ మూవీ వరుసగా హిట్స్ పడతానే ఉండే. సై మూవీ తర్వాత 13 ఫ్లాపులు వరుసబెట్టి నితిన్ కెరీర్ అయిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ టైంలో ఒక సినిమా రక్షించింది, అదే ఇష్క్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో నితిన్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చారు అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇష్క్ తర్వాత మళ్ళీ గుండె చాయి గల్లా ఎంతైంది, హార్ట్ అటాక్, ఆ మూవీలు వరుసపెట్టి హిట్ ట్రాక్స్లో హిట్ పరంగా దూసుకెళ్ళిపోయాడు. నితిన్ తన 20 ఏళ్ల కెరీర్లో హిట్లు కన్నా ఫ్లాప్లే ఎక్కువ చూశాడు. కనీసం ఒక హిట్ పడితే 12-13 ఫ్లాపులు దాకా ఉండేవి. సెలెక్ట్ చేసే స్క్రిప్ట్లో ఒక లవ్, ఒక సాంగ్, కామెడీ ఇలాంటివి చూస్తున్నారు. కానీ దాంట్లో కంటెంట్ చూడట్లేదు. ఓ ఫ్యామిలీ అండ్ ఫైట్ సీన్స్, లవ్ సాంగ్ ఇదే ఒక కమర్షియల్గా చూస్తున్నారు తప్ప దాంట్లో కంటెంట్ ఏంది, కథ ఏంటి మాత్రం చూడట్లేదు. నాకైతే ఇప్పుడు చిన్న చిన్న హీరోలు 100 కోట్లు కొట్టేస్తున్నారు ఈజీగా. నితిన్కి అయితే ఒక 100 కోట్ల మార్క్ సినిమా కూడా లేదు. సో నాకు తెలిసి హైయెస్ట్ గ్రాసెస్ సినిమా కూడా లేదు. సో చూడాలి మరి నెక్స్ట్. నేనైతే నితిన్ గారికి అయితే నెక్స్ట్ రాబోయే సినిమాలు మంచి విజయం సాధించాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.